సో మనము క్యాన్సర్ అని డయాగ్నోస్ అని పదం వినగానే చాలా షాకింగ్గాను భయంగాను ఉంటుంది. సో మనం ఈ వీడియోలో లైక్ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, సో డయాగ్నోస్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో క్యాన్సర్ పదం కానీ డయాగ్నోస్ అని చాలా భయంగా ఉంటుంది. డయాగ్నోస్ తెలిసినప్పుడు బాధాకరంగా కానీ కోపంగా ఉంటుంది. సో ఇవన్నీ రియాక్షన్స్ మేము చూస్తుంటాము పేషెంట్స్లలో. సో ఇది క్యాన్సర్ అనేది ఓన్లీ పేషెంటే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో లైక్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. మీకు క్యాన్సర్ డయాగ్నోస్ తెలిసినప్పుడు మీరు ఆ క్యాన్సర్ అనేది ఎలాంటి క్యాన్సర్, ఆ స్టేజ్ ఎలా ఉంది, అండ్ మనకి ట్రీట్మెంట్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, స్టేజ్ అర్లీగా ఉందా, అడ్వాన్స్డ్ ఉందా, సో అన్ని కూడా మీరు అడిగి తెలుసుకోవాలి. అలాగే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, సర్జరీ ఉందా, కీమోథెరపీ ఉందా, రేడియేషన్ ఉందా, సో అది సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ గా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మీకు ఆ ట్రీట్మెంట్ ప్లాన్ లో కానీ ఏమైనా అనిపించినప్పుడు మీరు లైక్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మీకు కూడా ఇంకా బాగా తెలుస్తుంది ఆ కండిషన్ నుంచి ఇంకేమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా తెలుస్తుంది. సో ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడినది. సో ఇందులో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లైక్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మనకి. లైక్ గవర్నమెంట్ లో ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ, సో వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే ప్రైవేట్ లో అయితే మనకి ఇన్సూరెన్స్ కానీ క్యాష్ కానీ ఉంటుంది. సో చాలా మనకి సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి, ఫండ్ రైజింగ్ కానీ, వీటి వల్ల కూడా మనము ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. అలాగే ఎమోషనలీ వీళ్ళకి చాలా సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. మనకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, క్యాన్సర్ గ్రూప్స్. అందులో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు, వారు ఫాలోఅప్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. దీనివల్ల మీకు కూడా తెలుస్తుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క భయాందోళన కానీ మీరు ప్రశ్నలు అడిగి మనము తెలుసుకోవచ్చు. అలాగే మీ మానసిక ఆరోగ్యం కోసం మీరు కొన్ని యోగా కానీ మెడిటేషన్ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్ట్రెస్ అనేది మనకి తగ్గుతుంది. దీనివల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ కానీ కెమికల్స్ కానీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఆ ట్రీట్మెంట్ మనకి తట్టుకునే శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి, హోప్, ఆశగా ఉండాలి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా చాలా రకాల మార్పులు అనేది చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. లైక్ సర్జరీ చేసే పద్ధతులు కానీ, కీమోథెరపీ మందులు కానీ, కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇంప్రూవ్ అయ్యే ట్రీట్మెంట్ కానీ, లైక్ వాంతులు అవ్వకుండా, కణాలు తగ్గకుండా, హెయిర్ లాస్ తగ్గించడానికి, అలాగే చాలా కొత్త డ్రగ్స్ కీమోథెరపీ కానీ, యాంటీబాడీస్ కానీ, సో ఇలా పలు రకాల్లో అడ్వాన్స్ అనేది చూస్తున్నాము. అలాగే రేడియేషన్ లో కొత్త పద్ధతులు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి ఇవ్వడానికి. సో ఇలా ప్రతి ఫీల్డ్ లో కూడా మనకి కొత్త ట్రీట్మెంట్ అనేది చూస్తున్నాము. దీనివల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో విత్ లాంగ్ టర్మ్ క్యూర్ తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మీరు క్యాన్సర్ సర్వైవర్స్ అంటే క్యాన్సర్ నుంచి జయించిన వాళ్ళని స్ఫూర్తిదాయం చేయవచ్చు. లైక్ సెలబ్రిటీస్ కానీ, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ, హాస్పిటల్ కొలీగ్స్ కానీ, సో ఇలా పాజిటివ్గా మీరు ఆలోచించవచ్చు. దీనివల్ల మీకు క్యాన్సర్తో ఉన్న భయం కానీ భయాందోళన కానీ ఇవన్నీ కూడా మనము తగ్గించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. If you like the video, you can share and also subscribe the channel. Elanti comments unnayani you can post. Thank you.